గూగుల్ పీపీటీస్ చదవండి. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జోస్ వరల్డ్. ఫస్ట్ అయితే మీరు వీడియోని అయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుందన్నమాట. బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ సెమ్ ఎలా ఈజీగా పాస్ అవ్వాలి అని చాలామంది అడుగుతున్నారు, ఎలా చదవాలి అని చాలామంది అడుగుతున్నారు. లైక్ చేయకుండా మీరైతే వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. ఫస్ట్ సెమ్లో మీకైతే అనాటమీ, ఫిజియాలజీ, సోషియాలజీ, సైకాలజీ, ఇంగ్లీష్ ఎగ్జామ్స్ పెడతారు. అనాటమీ, ఫిజియాలజీ అయితే ఎలా పాస్ అవ్వాలి అని సపరేట్ ఒక వీడియోస్ అయితే చేశాను, 2 వీడియోస్. మీరు చూస్తుండకపోతే వెళ్ళి చూసేయండి. ఆ వీడియోస్ చూస్తే కానీ మీకు తెలుస్తుంది ఏ విధంగా ఈజీగా అనాటమీ, ఫిజియాలజీ చదువుకోవచ్చు, ఇంకా పాస్ అవ్వచ్చు అనేది మీకు తెలుస్తుంది. సో ఆ వీడియోస్ చూస్తుండకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకా గూగుల్ పీపీటీస్ ఉంటాయి కదా, అవి చదివితే ఈజీగా పాస్ అయిపోతామా, అవి ఇంకా ఈజీగా పాస్ అవ్వడానికి టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరమే లేదు. గూగుల్లో ఉన్న పీపీటీస్ గూగుల్లో ఉన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, అదే పీపీటీస్ చదివితే ఈజీగా పాస్ అవ్వచ్చా అని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. గూగుల్లో ఉన్న పీపీటీస్ చదివి ఈజీగా అయితే పాస్ అవ్వచ్చు డెఫినెట్గా. కానీ ఏం లాభం, మనకైతే నాలెడ్జ్ రాదు. మనం చదివేది ఇంప్లిమెంటేషన్ చేయడానికి, ఇంకా మనకి ఆ నాలెడ్జ్ ఎక్కడన్నా యూజ్ అవుతుందని ఇప్పుడు చదవాలి. ఇంటర్ వరకు చదివింది ఓకే, కానీ ఇప్పుడైతే డిగ్రీ లెవెల్లో ఇంకా మెడికల్ ఫీల్డ్లో అయితే చదివింది జస్ట్ మార్క్స్ కోసం చదవకూడదు. ఎందుకంటే మార్క్స్ వచ్చే ఏం లాభం, మనకు ఆ నాలెడ్జ్ లేకుండా, అది మనకి యూజ్ అవ్వకుండా, ఇంకా వేరే వాళ్ళకి యూజ్ అవ్వకుండా ఉండే పాస్ మార్క్స్ కూడా రావాలి, ఇంకా నాలెడ్జ్ కూడా ఉండాలి. ఆ నాలెడ్జ్ మనకు ఉపయోగపడాలి, ఇంకా వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడాలి. ఓన్లీ మార్క్స్ కోసం అయితే చదవకూడదు. సో మీరైతే గూగుల్ పీపీటీస్ చదవండి, కానీ ఎప్పుడు అసలు మీకు టైం లేదు, ఇంకా సిచ్యువేషన్స్ మీ చేతిలో లేవు, కానీ రేపు ఎగ్జామ్ ఉంది, ఎలాగైనా పాస్ అవ్వాలి అన్నప్పుడు మాత్రమే గూగుల్ పీపీటీస్ చదవండి. ఫస్ట్ అంతవరకు సిచ్యువేషన్స్ అసలు తెచ్చుకోకండి. హైయెస్ట్ మార్క్స్ అయితే రావు, ఇంకా మనకి కరెక్ట్ నాలెడ్జ్ కూడా రాదు. కాబట్టి సిచ్యువేషన్స్ చేతిలో లేనప్పుడు, రేపు ఎగ్జామ్ ఉంది పక్కా పాస్ అవ్వాలి, ఇప్పుడు ఏం చేయలేను అన్నప్పుడు మాత్రమే గూగుల్ పీపీటీస్ చదవండి. మంచి టెక్స్ట్ బుక్స్ చదవండి. అసలు టెక్స్ట్ బుక్స్ చదవడానికి టైం లేదు, టెక్నికల్స్ అని, అసైన్మెంట్స్ అని వీటికి అయిపోతుంది రోజంతా. కాబట్టి సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తూనే పీపీటీస్ చదవాలని మీరు అనుకోవచ్చు. సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తాయి, రోజు ఉండే అసైన్మెంట్స్ ఉంటాయి, పోస్టింగ్స్ ఉండేటివి ఉంటాయి. కానీ ఆ టైంలో కూడా మనం టైం తీసుకొని టెక్స్ట్ బుక్ అనేది చదవాలి. టెక్స్ట్ బుక్ చదివితేనే మనకు కరెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. టైం లేదు, దొరకదు, అయినా కూడా టైం దొరకదు లేదు, అట్లాంటి సిచ్యువేషన్లో కూడా టైం తీసుకొని చదివితేనే చదువుతాం. ఎప్పటికీ దొరకదు, 6 months ఒక సెమ్కి కదా, ఆ 6 months అంతా ఇట్లనే అయిపోతుంది, టైం దొరకకుండానే అయిపోతుంది. ఒక మంచి టైం టేబుల్ వేసుకొని, టైం అడ్జస్ట్మెంట్ చేసుకొని టెక్స్ట్ బుక్స్ అయితే చదవడం స్టార్ట్ చేయండి. సో ఇదే అనమాట నేను చెప్పాల్సింది. మీరైతే టెక్స్ట్ బుక్స్కి టైం కేటాయించి చదివి మంచి మార్క్స్ తెచ్చుకొని నాలెడ్జ్ కూడా గెయిన్ అవ్వండి. ఓన్లీ పీపీటీస్ అయితే చదవకండి. పీపీటీస్ చదివి అందరు పాస్ అవుతారు, కానీ పాస్ అవ్వడం ముఖ్యం కాదు మనకి ఇక్కడ గోల్. పాస్ అవ్వి ఇంకా నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవడం మన గోల్. కాబట్టి పీపీటీస్ అయితే చదవడం మంచిది కాదు. మీరైతే టెక్స్ట్ బుక్స్ అయితే ఫాలో అవ్వండి. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా. హెల్ప్ అయితే మాత్రం మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. సరే మరి అంతే గాయ్స్, ఇంకా బాయ్.